రేస్ ద పిచ్. రేస్ ద పిచ్ అంటే రేస్ అంటే ఫార్ములా 1 రేస్, పిచ్ అంటే ఫుట్బాల్ పిచ్, దా అంటే రేస్ ద పిచ్. వెల్కమ్ బ్యాక్. సెకండ్ వీడియో పోస్ట్ రేస్ ఎపిసోడ్ ఆఫ్ కెనడియన్ GP 25. దింపేసాం. దింపుతాం. అది ఎలా ఉందో కామెంట్ చేయండి. రేస్ మాకైతే ఓకే, నాట్ ఓకే, మంచి యావరేజ్ గుడ్ రేస్. వెళ్ళాడు, అసలు భయంకరమైన పేస్ అలాడిచ్చాడు, సూపర్ వెళ్ళాడు. కిమ్మి కూడా థర్డ్ కాబట్టి థర్డ్. సెకండ్ ఎవరో తెలుసా, మన మామ డిసప్పాయింట్ చేశాడు. మనం బాగా మేము అసలు చాలా ఫిక్స్ అయిపోయాం. అట్లీస్ట్ పోడియం లేదు, అసలు విన్ అనుకున్నాం. చాలా బాగా, బట్ ఇంకేం చేయాల్సిందే. నెక్స్ట్ రేస్ చేస్తాడు స్టోరీ, ఇంకా నో మెర్సీ అయిపోయింది, ఇంకా అల్లడి చేస్తాడు. ఇంకా వచ్చి లోపల కిమి పోడియంకి అంత కాల్ చేశారంటే అసలు ఇంకా గెలిస్తే అల్లడి చేస్తారు. అబ్బో బ్లాస్ట్ అయిపోతాయి. ప్రైజ్కి మంచి మంచి రేస్ ఉంది, మంచి 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 రూకి హడ్జర్ పాయింట్స్ లేదు ఈసారి, చాలా కొంచెం ఓకే, మంచి కన్సిస్టెంట్గా ఉన్నాడు ఈసారి. పాయింట్స్ లేవు పాపం, చాలా కింద ఫినిష్ చేశాడు. 18 or 17 ఫినిష్ చేశాడు అనుకుంటా. అసలు ఫస్ట్ రేస్ స్టార్టింగ్ లోనే ఆ పియాస్ట్రీని ఆ కిమ్మి ఓవర్టేక్ అసలు అల్లాడిచ్చాడు, చాలా బాగా చేశాడు. లేస్ రైడర్ అని ఏమాత్రం రెస్పెక్ట్ ఇలా భయంకర ఓవర్టేక్ వేసాడు, ఎగిరాడు ముందుకి, అల్లాడిచ్చాడు. స్ట్రోల్ విషయం చేశాడు. P18 స్టార్ట్ 10 seconds పెనాల్టీ పడింది, 17th ఫినిష్ అయినా 17th ఫినిష్ అయ్యాడు. Stroll 18 స్టార్ట్ చేసి అది అందుకని మేము ఫ్యాన్స్, ఆయన ఫ్యాన్స్ మేము. 10 సెకండ్ వాడు వీడని నో రెస్పెక్ట్. దగ్గరికి వస్తే యాజ్ యూజువల్ తొక్కలో పేజ్ ఒకటి వేసుకొచ్చారు. మనోడు హ్యామిల్టన్ 30 seconds ముందు 30 seconds అయినాక ఓన్లీ రేస్, అసలుకి ల్యాప్లు కార్లు కూడా లేవు. ఏదో జంతువు వచ్చింది ట్రాక్, గ్రౌండ్ హాగ్ వచ్చింది పాపం, పేస్ పోయింది అక్కడ, డ్యామేజ్ చేయడం వల్ల కారు. మామూలు కారే పేస్ లేదు, ఫెరారీ డ్యామేజ్ కారే ఉంటుంది. కష్టం అయిపోయింది, చాలా కష్టపడ్డాడు, బాధపడ్డాడు. బాధపడ్డాడు చాలా, అసలుకే మంచాడు మనోడు. లెక్లర్కి అయితే ఇంజనీర్లు కొత్త ఇంకో మాస్టర్ పీస్ వదిలేరు, అప్పుడు వాటర్ దిగుతుంది కదా, అలాంటిది మనోడు పాపం ప్లాన్ వేరే ప్లాన్ అనుకుంటే వాళ్ళు వేరే ప్లాన్ చేసి షాక్ ఇచ్చారు. నాకు తెలిసి అది మంచి ప్లాన్. టైర్ డిగ్రేషన్ ఉందని చాలా డ్రైవర్లు కంప్లైంట్ చేశారు. మనోడు వన్ పిట్ స్టాప్ స్ట్రాటజీ అన్నారు, అది అవ్వదులేండి. ఐ థింక్ ఈసారి కొంచెం మంచి స్ట్రాటజీ అది. వాడు బాధపడ్డాడు. హ్యామిల్టన్ కింద ఫినిష్ చేసి క్వాలిఫైయింగ్ లో మనోడు పైన ఫినిష్ చేశాడు రేస్ లో లెక్లర్కి. సరేలేండి, హ్యామిల్టన్ డ్యామేజ్ గారు పాపం. రెడ్ బుల్ దగ్గరికి వచ్చేటప్పటికి మ్యాక్స్ గారు హాయిగా ప్రశాంతంగా సెకండ్ వచ్చాడు, సంతోషంగా తీసుకున్నాడు. అప్ అండ్ అవ్వకుండా, అందులో మళ్ళీ లాస్ట్ వీక్ లో రసల్తో గొడవ పడినట్టు ఈసారి గొడవ పడకుండా సెకండ్ ఇచ్చుకున్నారు, నవ్వుకున్నారు. కూల్ డౌన్ రూమ్ లో కూడా అయిపోయింది. ఓకే, డన్, మంచిగా చేసాడు. మళ్ళీ మన యుకి మామకి క్వాలిఫైయింగ్ లో పెనాల్టీ లేకపోతే పాయింట్స్ లో ఫినిష్ చేసాడు పాపం ఈసారి. అసలు బాధపడ్డాడు దానికి కూడా. ఇంకా మన మెక్లరెన్ మంచి ఫైట్ జరిగింది వాళ్ళిద్దరికి, అసలు అల్లాడిచ్చారు. పియాస్ట్రీ మంచి పేస్ ఉంది ఫస్ట్ నుంచి, కూడా బయటపడింది. నారిస్ గాడు లాస్ట్ టైం ట్రై చేద్దాం అనుకున్నాడు ఓవర్టేక్, లాస్ట్ టైం మంచి ఓవర్టేక్. లాస్ట్ టైం మనోడు ఆస్కర్ పాత టైర్లు అందుకని కొంచెం ఓవర్టేక్ అయింది. ఆస్కర్ గట్టి పొట్టి, ఆస్కర్ లేట్ బ్రేకింగ్ చేశాడు పాపం. మనోడు దెబ్బతిన్నాడు, మిస్జెడ్ చేశాడు అక్కడ ఫస్ట్ అది పాయింట్. తను బ్లేమ్ తీసుకున్నాడు, అది బాధపడి లాగా కాకుండా కొంచెం బాధపడి అదే నాదే తప్ప అని చెప్పి ఒప్పుకున్నాడు. మంచి స్పిరిట్ చూపించాడు, మంచి స్పోర్ట్స్ మ్యాన్షిప్ చూపించాడు. మళ్ళీ మన పియాస్ట్రీ ఆస్కర్ డ్రైవర్స్ ఛాంపియన్షిప్ లీడర్ ఈసారి చాలా పాయింట్స్ గ్యాప్ ఉంది, 23 points అంత ఉంది కాబట్టి ఓకే, నాట్ బ్యాడ్. మంచి రైవలరీ కనిపిస్తుంది. ఇదే కదా కావాల్సింది మనకి. విలియమ్స్ ఏమో ప్రాక్టీస్ లో కొంచెం అల్లాడిచ్చారు, దెబ్బ తిన్నారు మళ్ళీ, అది కూడా. ఇంకా ఏముంది, మన హల్కెన్ గోట్ పాయింట్స్ తో ఫినిష్ చేశాడు. లాస్ట్ రేస్ హ్యామిల్టన్ ఓవర్టేక్ చేస్తారు, అసలు నేను అది అనుకోని ఉంటారు ఎవరు. చాలా డిప్రెషన్ లాగా వెళ్ళిపోయాను నేను. ఈసారి పాయింట్స్ ఫినిష్ చేశాడు. అసలు మంచి కొంచెం మంచి కార్ ఇవ్వాల్సింది మనోడికి. బెటర్ కార్, మంచి కార్. చాలా ఓల్డ్ మనోడు కూడా. అలోన్సో మంచి విషయం చేస్తున్నాడు. అది అలోన్సో కూడా విషయం చేశాడు, పాయింట్స్ ఫినిష్ చేశాడు. మంచి పేజ్ మనోడు కదా. మేము బాధపడైతే స్ట్రోల్ గురించి, కానీ 10 second పెనాల్టీతో పైన ఫినిష్ చేశాడు. 10 second పెనాల్టీ లేకపోతే పాయింట్స్ వచ్చాడు పాపం. అసలు ఫస్ట్ రావచ్చు, నెక్స్ట్ రేసింగ్ అసలు అయిపోయింది. ఇంకా స్ట్రోల్ లెవెల్ పెరిగిపోతుంది. నెక్స్ట్ ఆస్ట్రియన్ జీపీ అనుకుంటా. కమ్యూనిటీలో స్ట్రోల్ అనే కమ్యూనిటీ పెరిగిపోవాలి. మీరు కామెంట్ చేయండి, మేము కింద కొత్త ఛానల్ కూడా ఓపెన్ చేస్తాం స్ట్రోల్ కోసం. స్ట్రోల్ అభిమానులు అన్నిట్లో ప్రచారం చేయాలి మనం. హ్యాష్ ట్యాగ్ కింద హ్యాష్ ట్యాగ్ స్ట్రోల్ అభిమానులు.
మంచి 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 రేస్ ఈసారి, మంచి మంచి వీకెండ్ బాగుంది. కొంచెం నెక్స్ట్ ఏమో ఆస్ట్రేలియన్ జీపీ 29th అనుకుంటా, రెడ్ బుల్ రింగ్ రెడ్ బుల్ సర్క్యూట్ పేరు. నెక్స్ట్ దానికి ప్రీ రేస్ వీడియోలో చూద్దాం. ప్రీవియస్ వీడియో కాదు, అదే ప్రీ రేస్ వీడియోనే, ప్రీ రేస్. ఓకే, డిస్కషన్ ప్రివ్యూ దిప్పుతాం, అన్ని దింపుతాం స్లోగా. ఫుట్బాల్ వీడియోలు ఫుట్బాల్ మంచి హడావిడి జరిగితే చెప్తాం, పెద్ద సీరియస్ గా ఎవరు తీసుకోవట్లా. అది క్లబ్ వరల్డ్ కప్ మంచి మంచి మ్యాచ్ అని జరిగితే దింపుతాం. 10-0 నిన్న అసలు అది ఏంటది FC మొబైల్ లో కొట్టినట్టు కొట్టారు అసలు. మామూలుగా ఉండదు, గేమ్ అన్నట్టు, వీడియో గేమ్ అంటుంది పాపం అట్లాంటి. ఆస్ట్రేలియా క్రికెట్ ఫుట్బాల్ అవ్వదు ఆస్ట్రేలియాకి ఇండియాకి. సో ఇంకా జ్ఞాపకం పెట్టుకోండి, కొత్త నెక్స్ట్ రేస్ వీడియో వచ్చింది, లేకపోతే మంచి ఫుట్బాల్ వీడియో అని జరిగితే దాన్ని కూడా మంచి డిస్కషన్ ఇస్తాం. ఎందుకంటే అది రేస్ ద పిచ్ ఛానల్ 2 ఉంటాయి. ఫార్ములా ఛానల్ కాదు మంది, స్పోర్ట్స్ డిస్కషన్ ఛానల్ మంది. అది స్పోర్ట్స్ మంది, హై ఎండ్ క్వాలిటీ కంటెంట్ మాది. క్వాలిటీ బ్యాక్గ్రౌండ్ క్వాలిటీ లేదేమో కానీ క్వాంటిటీ క్వాలిటీ, అది కంటెంట్ నాలెడ్జ్ క్వాలిటీ ఉంటుంది. సరే సరే, నమస్తే, సెలవు.